నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు కిరణ్ పోల్దాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే ప్రియా గారు. సార్, ఒక 2-3 డేస్ నుంచి వార్ సిచ్యువేషన్లో చూసినట్టయితే కనుక వార్ పక్కన పెడితే ఆ వెపన్స్ ఏదైతే పాకిస్తాన్ వాళ్ళు యూజ్ చేస్తున్నారో అవన్నీ కూడా వర్క్ చేయట్లేదు. బికాస్ దే ఆర్ మేడ్ ఇన్ చైనా. ఒక్కటి కూడా పేర్లేదు, లేకపోతే సరైన టార్గెట్కి రీచ్ అవ్వలేదు అని అనేసి దాని గురించి ఎక్కువగా ట్రోలింగ్ కూడా అవుతూ ఉంది ఒక పక్కన. సో ఏంటి, వాట్ డూ యూ సే ఎగ్జాక్ట్లీ ఫర్ దిస్? భారత్ పాకిస్తాన్ యుద్ధం కారణంగా ఒకటైతే ప్రపంచానికి స్పష్టమైంది, యుద్ధం అంటే ఇంకా పూర్తిస్థాయి యుద్ధం ఏం జరగట్లేదు, ఒక మోస్తరుగా మనం యుద్ధ వాతావరణం అయితే నెలకొంది కదా. సో అయితే ఈ నేపథ్యంలో భారత్కు సంబంధించిన రక్షణ శక్తి ఎంతవరకు ఉంది, సైనిక పాఠవాలు ఏ స్థాయిలో ఉన్నాయి, మన వ్యూహాలు ఎలా ఉంటాయి అనే అంశం ప్రపంచానికి తెలిసింది. ప్రపంచానికి తెలిసింది అనే కంటే కూడా పాకిస్తాన్తో యుద్ధం చైనాలో వణుకు తెప్పిస్తోంది అని మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకు అంటే ఇవాళ పాకిస్తాన్ మీద 9 చోట్ల మనం టార్గెట్ చేసి దాడులు చేసాం. 9 చోట్ల కూడా కొలతేసి కొట్టినట్టు కొట్టేశాం. చాలా చక్కగా ఏదైతే టార్గెట్ అనుకున్నామో ఆ టార్గెట్ని సివిలియన్స్కి కూడా ఇసుమంతైన ఇబ్బంది జరగకుండా కరెక్ట్గా ఉగ్రవాద శిబిరం మీదనే మనం టార్గెట్ చేసి కొట్టాం. ఇది మన యొక్క యాక్యురసీకి నిదర్శనం. అట్ ద సేమ్ టైం క్షిపణి రక్షణ వ్యవస్థ ఉంటాయి, ప్రతి దేశానికి పెట్టుకుంటుంది. సో వీళ్ళు కూడా పాకిస్తాన్ వాళ్ళు కూడా ఏమైనా క్షిపణులు వస్తే వాటిని అడ్డుకోవటానికి వీళ్ళు కూడా ఒక రక్షణ వ్యవస్థ పెట్టుకున్నారు. దాని పేరు HQ-9. ఈ HQ-9 వ్యవస్థ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు? వాళ్ళు చైనా నుంచి కొనుగోలు చేశారు. సో ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్లో వాడే మిలిటరీ ఎక్విప్మెంట్ కావచ్చు, మిలిటరీకి సంబంధించిన రక్షణ పరికరాలు కావచ్చు, ఇవన్నీ కూడా 95% చైనా నుంచే దిగుమతి చేసుకుంటారు. ఇప్పుడు కొత్తగా తుర్కియా కూడా జాయిన్ అయింది దాంట్లో. తుర్కియా నుంచి ఇవాళ 300 నుంచి 400 డ్రోన్లు ప్రయోగించారు భారతదేశం మీదకి. అవన్నీ కూడా తుర్కియా నుంచి వచ్చినవే. అయితే ముందు మనం చేసిన దాడుల గురించి మాట్లాడదాం. మనం 9 చోట్ల దాడులు చేస్తే పర్ఫెక్ట్గా మనం టార్గెట్ రీచ్ అయ్యాం, ఛేదించాం. కానీ ఈ HQ-9 ఏం చేయాలి? అప్పుడు మనం వస్తున్న ఈ క్షిపణులను అడ్డుకొని వాటిని గాల్లోనే పేల్చేయాలి. అది దాని పని. అది ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఫెయిల్ అయిపోయింది? ఇది కనీసం కొన్నిటినైతే ట్రాక్ చేసింది, కానీ తిరిగి కొట్టలేకపోయింది. ట్రాక్ చేయాలి, దాన్ని కొట్టాలి, ఇది దాని బాధ్యత. అదేం చేయలేకపోయింది. ఎందుకంటే రాడార్ వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉంది, అంటే ట్రాక్ చేసే వ్యవస్థ. అట్ ద సేమ్ టైం ఓల్డ్ టెక్నాలజీ కూడా చాలా ఓల్డ్ అని చెప్తున్నారు. అందువల్లనే ఇలా అయింది. సహజంగా చైనాకు కూడా అంటే ఓల్డ్ అయిపోయింది. చైనా వాళ్ళ సగటు వయస్సు 50 సంవత్సరాల దాకా వచ్చేసింది. అంటే ఎక్కువ మంది ఓల్డ్ పీపుల్ ఉన్నారు చైనాలో. మన భారతదేశంలో అలా కాదు, యువత ఎక్కువ ఉంది. యంగ్ ఇండియా అంటారు మనకు 30 సగటు వయసు 30-35 మధ్య ఉంది. వాళ్ళకి 45-50 దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. సో అలాగే వాళ్ళ వెపన్స్ కూడా అట్లానే తయారయ్యాయి, మనకు ఓల్డ్ అయిపోయింది. పాకిస్తాన్ మాత్రం లేదు, మాది మేము ప్రొటెక్ట్ చేసుకోవడానికి మా ఏరియాస్ బయట వాళ్ళకి, ఇండియా వాళ్ళకి తెలియకూడదు అని చెప్పేసి మేము అలాంటి సిస్టమ్ ఏది పెట్టుకోలేదు అని అనేసి చెప్తున్నారు కదా. ఎంత చేతగానితనం వాళ్ళ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రులు చేస్తున్న ప్రకటనని వాళ్ళ ఎంపీలే ఖండిస్తున్నారు. మా ప్రధానమంత్రి భయస్థుడు, మా ప్రధానమంత్రి కూడా రివోల్ట్ అవుతున్నారు కదా. అవుతున్నారు. మరి ఏం చేస్తారు? వాళ్ళు చెప్పుకునే, మొన్న ఏదో చెప్పారు, మా మీద దాడి చేసింది ఏదో చెప్పుకుంటే ఎక్కడండి అంటే ఇండియా సోషల్ మీడియాలో వస్తుంది అని చెప్పారు. అదే రీజన్? అదా చెప్తారు అసలుకి? సో ఇంటర్నేషనల్ మీడియా అడిగితే అట్లుంటుంది వాళ్ళ వ్యవహారం అంతా. సో అట్ ద సేమ్ టైం అండి, మన మీద గత 2-3 రోజులుగా ఎలాంటి దాడులు జరుగుతున్నాయి మీరు చూశారు. 26 చోట్ల బాంబింగ్ జరిగింది. మిస్సైళ్లతోటి, బాలిస్టిక్ మిసైల్ కూడా ప్రయోగించారని టాక్. మిస్సైళ్లతోటి, డ్రోన్లతోటి దాడి చేశారు. 300 నుంచి 400 డ్రోన్లు ఏకధాటిగా నిన్నంతా ప్రయోగించారు. అయితే సార్, ఇక్కడ నాకు ఒక డౌట్. మెయిన్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అయిన రావల్పిండిలో ఎయిర్ బేస్ని మొత్తం స్మాష్ చేసేసాం కదా ఇండియా. సో మరి నెక్స్ట్ వీళ్ళ టార్గెట్ ఎలా ఉండబోతోంది? అంటే ఇంకేమైనా నెక్స్ట్ ఎస్కలేట్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? వార్ నెక్స్ట్ లెవెల్లో బాంబింగ్స్ కానీ, లేకపోతే వెపన్స్ కానీ, ఇంకా న్యూక్లియర్ వైజ్ కూడా, ఐ మీన్ హెవీ బాంబ్స్ ఏమైనా యూజ్ చేస్తారని అంటారా? అట్లేం లేదు, ఇంకా అంటే అంత దూరం రాలేదు. ఇప్పుడు ఈరోజు తెల్లవారుజామున పాకిస్తాన్ ఏమంటుంది,
వార్ స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసి దానికి ఒక పేరు కూడా పెట్టింది. పేరు పెట్టేసి సో వార్ రియల్గా స్టార్ట్ అయిపోయింది, మొత్తం మనం యుద్ధ వాతావరణం వచ్చేసింది, మనం యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం, దీని పేరు ఇది అని చెప్పేసింది. భారతదేశం ఇంకా చెప్పలేదు ఆ విషయాన్ని. సో వాళ్ళైతే అది యుద్ధం అనుకుంటున్నారు. సరే, మన సబ్జెక్ట్కి వద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎందుకు మనం చైనా వెపన్స్ పాడైనాయి, ఎందుకు మన భారత రక్షణ వ్యవస్థ ఎందుకు ఇంత బలమైందనే అంశాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం కదా. సో అక్కడ అయిన తర్వాత మళ్ళీ ఇండియా మీదకి 26 చోట్ల బాంబింగ్ జరిగితే మనము దాన్ని చాలా ప్రతిభావంతంగా తిప్పికొట్టాం. గాల్లో వస్తున్నదాన్ని గాల్లోనే పేల్చేసాం. శ్రీనగర్ ఎయిర్పోర్ట్, జమ్మూ, శ్రీనగర్, తర్వాత అవంతిపుర వైమానిక స్థావరం, ఇలాగ చాలా లక్ష్యాలు పెట్టుకుందనమాట. చాలా ప్రాంతాల్లో ఫిరోజ్పూర్, పఠాన్కోట్, ఇట్లా చాలా లక్ష్యాలు పెట్టుకొని దాడులు చేసింది. కానీ ఎక్కడ కూడా మీరు పలానా భవనం పలానది అయింది, ఆ సరిహద్దుల్లో కొన్ని తప్ప. సో ఎక్కడైనా భారతదేశం లోపల ఈ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా కానీ, పంజాబ్ కానీ, గుజరాత్ కానీ అలాంటి చోట్ల చెప్పుకోదగ్గ దాడి చేయలేకపోయింది. కారణం ఏంటంటే మన దగ్గర ఉండే ఒక సుదర్శన చక్రం అని చెప్పాలి. దాని పేరు సుదర్శన్ S-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ అనమాట. అది క్షిపణి రక్షణ వ్యవస్థ. అది మనం రష్యా నుంచి కొనుగోలు చేసాం. అది ఎంత పవర్ఫుల్ అంటే 600 కిలోమీటర్ల దూరంలోనే ట్రాక్ చేస్తుంది. ఒక వెపన్ ఏదైనా వస్తుంది మన మీదకి అనుకుంటే 600 కిలోమీటర్ల దూరంలో ట్రాక్ చేస్తుంది, 400 కిలోమీటర్ల దూరం వెళ్ళి కొట్టేస్తుంది దాన్ని. అంత దూరం కూడా వెళ్ళి కొట్టగలుగుతుంది. అంటే ఒకవేళ పాకిస్తాన్ నుంచి ప్రయోగించారనుకోండి 300 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళి అక్కడే కొట్టేస్తుంది 300 కిలోమీటర్ల దూరంలోనే. అంత పవర్ఫుల్ వెపన్ అనమాట అది, ఆ వ్యవస్థ. అత్యాధునిక టెక్నాలజీ. అది ఏకకాలంలో 36 టార్గెట్లు ఛేదించగలదు. ఒకేసారి కొడితే 36 టార్గెట్లు ఛేదిస్తుంది. అట్ ద సేమ్ టైం అది అంటే మినిమం 12, మ్యాక్సిమం 36 టార్గెట్లు ఛేదిస్తుంది. అది 400 కిలోమీటర్ల దాకా కూడా ఎక్కడ లక్ష్యాన్ని ఎక్కడ తప్పదు. అలాగే ఇవాళ మనకి 26 చోట్ల 300 నుంచి 400 డ్రోన్లని మన మీద దాడికి పెడితే అన్నింటినీ గాల్లోనే బేల్చేసింది. ఎంత పవర్ఫుల్ వెపన్ చూడండి. అందుకే దాన్ని సుదర్శన చక్రం అంటారు దాన్ని. అంటే సుదర్శన చక్రం లాగా అడ్డుకుంటుంది, వెళ్ళి మళ్ళీ దాడి చేస్తుంది. ఏ యాంగిల్ నుంచి వచ్చినా కానీ హిట్ చేసేస్తుంది. అది అన్ని రకాల యాంగిల్స్ నుంచి చేయగలుగుతుంది. అది రష్యా నుంచి మనం 2018లో 35,000 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసాం. అది రష్యా వెళ్ళి మన పాకిస్తాన్ వెళ్ళి మాకు కూడా ఇవ్వండి అంటే ఇవ్వదు రష్యా. ఎందుకంటే అన్ని దేశాలకు అమ్మరాళ్ళు. కొన్ని మిత్ర దేశాలు ఉంటాయి, వీళ్ళు కొంచెం వీళ్ళకి కావాల్సిన అవసరం ఉంది అనుకున్న వాళ్ళకి అమ్ముతారు వాళ్ళు. ఇవాళ మనకు ఆ వ్యవస్థ. కానీ HQ-9 దీంతో పోలిస్తే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. సో అందుకోసం చాలామంది అంటున్నారు చైనా వస్తువుల్లాగే చైనా రక్షణ పరికరాలు కూడా చాలా డొల్ల ఉంది అంటున్నారు. ఇప్పుడు ప్రపంచానికి ఒకటి అర్థమైంది, మన గెలుపుతో పాటు మన ప్రతిభా పాఠవాలతో పాటు వాళ్ళ డొల్లతనం కూడా అర్థమైంది. అందుకే ఇప్పుడు చైనా ఎందుకు టెన్షన్ పడుతుందంటే, చైనా ఏమంటుందంటే ఇవన్నీ మీరు ఎందుకు వాడుతున్నారు, మేము ఇచ్చిన యుద్ధ విమానాలు ఎందుకు వాడుతున్నారు, మేము ఇచ్చిన పలానా ఎందుకు వాడుతున్నారు, ఇవన్నీ వాడకూడదు మీరు అంటుంది చైనా. ఎందుకు అంటే వాడి ఫెయిల్ అయిపోతున్నారు కదా, దీంతో అవన్నీ వాడకూడదు. అంటే మేము ఇచ్చింది మీకు కేవలం ఉగ్రవాదుల్ని మట్టు పెట్టడం మాత్రమే ఇచ్చాం, యుద్ధం చేయడానికి ఇవ్వలేదు మేము, మీరు ఎందుకు వాడుతున్నారు అని చైనా ప్రశ్నిస్తుంది. అంటే యుద్ధానికన్నా నేరుగా ఎవరు సో ఏదో ఒక ఆ కాజ్ పెట్టే ఇస్తారు, కానీ మీరు ఎందుకు వాడుతున్నారంటే చైనాలో ఒక భయం వణుకు పుట్టింది. ఎలాగైనా ఇది రేపు పొద్దున మళ్ళీ మనల్ని ఏదైనా ఇబ్బంది కలిగించే అవకాశం, మన పరువు పోతోంది. సో అదే సమయంలో భారతదేశం ఇప్పటివరకు సుఖోయ్ యుద్ధ విమానాలు వాడింది, ఇంకా రఫేల్ వాడల. రఫేల్ యుద్ధ విమానాలు మరింత పవర్ఫుల్. మనం ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్నాం, అవి మరింత పవర్ఫుల్. మన సుఖోయ్ యుద్ధ విమానాలను రుద్రం క్షిపణులను వాడుతున్నాం. అవన్నీ మనం రుద్రం అయితే ఆ క్షిపణి మనం తయారు చేసుకున్నది. అది వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళు ట్రాక్ చేస్తే కూడా దొరకకుండా వెళ్తుంది, అది అంత పవర్ఫుల్ వెపన్ అది. సో ఆ రకంగా మన భారతదేశం అమ్ముల పొదిలో ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. ఒకవైపు మన ప్రతిభా పాఠవాలు బయటకు వస్తూ ఉన్నాయి, ఇప్పుడు చైనా యొక్క డొల్లతనం బయటపడిపోతూ ఉంది. సో మనకు అందుకే రష్యా మనకు యుద్ధ విమానాలు ఇవన్నీ మనం కొంటాం కాబట్టి రష్యా నుంచి సుఖోయ్ అక్కడి నుంచి కొన్నాము, ఈ S-400 అక్కడి నుంచి కొన్నాం కాబట్టి రష్యా ఎప్పుడు మనకి ఓపెన్గా సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా అమెరికా లాంటి దేశాలు కూడా అబ్జర్వ్ చేస్తున్నాయి. సో చైనా తోపు అంటది, తురుమంటది, మరి చైనా ఇవన్నీ ఇట్లా తుస్సుమంటున్నాయి. దీపావళి టపాకాయలు తెచ్చుకుంటే తుస్సుమని ఉంటాయి, రాకెట్లు ఎగరవేట్లా అట్లా ఉంటుంది చైనా పరిస్థితి. ఇవాళ అట్ ద సేమ్ టైం భారత్ ఆల్మోస్ట్ సొంతంగా చాలా తయారు చేసుకుంటుంది. కొన్ని మాత్రం అత్యాధునికమైనవి మాత్రం కొన్ని ఫ్రాన్స్ నుంచి రష్యా నుంచి కొనుగోలు చేసి పెట్టుకుంది. అంటే అమ్ముల పొదులు ఏదైనా మనం బయట నుంచి తెచ్చుకున్నా, మనం తయారు చేసుకున్న రక్షణ వ్యవస్థ ఎంత పవర్ఫుల్ అనేది ఇప్పుడు మనం ప్రపంచానికి చాటాం.
అట్ ద సేమ్ టైం ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ. మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, 130 ఉన్నాయని ఎగురుతున్నారు కదా, అవి కూడా తుస్సంటాయేమో, వాటిల్లో కూడా పవర్ ఉందో లేదో అని చెప్పేసి చాలామందికి అనుమానాలు వస్తాయి. కానీ వేసే ఛాన్సెస్ ఉన్నాయా? వేసే ఛాన్సెస్ లేవు, వేయకూడదు. కానీ పిచ్చోడి చేతిలో రాయి కదండి. సో పాకిస్తాన్ దగ్గర ఉందంటే మామూలుగా మన భారతదేశం వాళ్ళ దగ్గర వెపన్స్ అన్ని క్లోజ్ అయిపోయి ఏం లేవు కదా, అండ్ దే ఆర్ ఆల్సో నాట్ వర్కింగ్. ఇప్పుడు ఏంటంటే ఒకవైపు నవాజ్ షరీఫ్ లాంటి వాళ్ళని మధ్యవర్తిత్వానికి పంపిస్తున్నారు. నవాజ్ షరీఫ్ అంటే మాజీ ప్రధానమంత్రి, ప్రస్తుత ప్రధానమంత్రికి సోదరుడు అవుతాడు వరుసకి. ఆయన్ని పంపిస్తున్నారు. ఒకవైపు యుద్ధం ప్రగల్భాలు పలుకుతూనే మరోవైపు కొంచెం చూసి వెళ్ళి మాట్లాడు అని చెప్తున్నారు. వాళ్ళ దగ్గర ఇంకేం లేదు. ఒకవైపు వాళ్ళకి ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. మరోవైపు బలూచిస్తాన్లో 12 మంది ఆర్మీ ఆఫీసర్ని చంపేశారు, ఆర్మీ పీపుల్ని 12 మందిని చంపేశారు. బలూచిస్తాన్ ఉద్యమం జరుగుతుంది అక్కడ, అంటే అంతర్గత పోరు. సో ఈ రెండు కాక మళ్ళీ భారతదేశంతో యుద్ధం అంటే వాళ్ళు ఎక్కడ చేయగలుగుతారు? సో అందుకోసం పాకిస్తాన్లో కూడా మాకు ముందు రోటీ కపడా ఉంటే చాలు, యుద్ధం ఎందుకు అనే పరిస్థితి అక్కడ ప్రజలు కూడా ఉన్నారు. సో ఓవరాల్గా మన ప్రపంచానికి ఈ యుద్ధం వల్ల ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాం. ఇప్పుడు వరకు మనం S-400 కొన్నాము, వాడామో వాడలేదు కదా ఇప్పుడు వరకు. ఇప్పుడు వాడాం అంటే ప్రాక్టీస్ జరిగిందని చెప్పాలి. ఒక రకంగా ప్రాక్టీస్ జరిగింది పాకిస్తాన్తో యుద్ధం వల్ల అని చెప్పొచ్చు. సో భారత రక్షణ వ్యవస్థ గొప్పతనాన్ని ఈ సందర్భంగా మనం కొనియాడాలి. అందుకే జై హో భారత్. పాకిస్తాన్ ఇంకా ఎలాంటి నక్క తెలివితేటలు ఉపయోగించి ఎలాంటి వెపన్స్ యూజ్ చేసినా కానీ, ఎంత ఎస్కలేట్ అయినా వారు, మనమైతే తగ్గేదే లేదు. వీ హ్యావ్ లాట్ ఆఫ్ సఫిషియంట్ వెపన్స్. ఈ తుర్కియా చూడండి, మనం తుర్కియా అంటే టర్కీ, ఇస్తాంబుల్, మన వాళ్ళు ఎన్ని సినిమాలు తీశారు ఇస్తాంబుల్కి వెళ్ళి చాలా సినిమాలు తీశారు కదా. మన వాళ్ళకు కూడా బుద్ధి రావాలి. అది అసలుకి టర్కీకి మనం గతంలో చాలా హెల్ప్ చేసినప్పటికీ కూడా, వాళ్ళకి భూకంపం వచ్చినప్పుడు మనం చాలా మన స్థాయికి మించి సాయం చేసాం వాళ్ళకి. అయినా వాళ్ళు పాముకి పాలు పోసినట్టుగా వాళ్ళు ఇవాళ ఈ 300-400 డ్రోన్లను పేల్చేసాం కదా మనం. అవన్నీ కూడా సప్లై చేసింది టర్కీనే. ఇవాళ ఒకవైపు టర్కీ, ఒకవైపు చైనా, ఇద్దరిలో వెన్నులు వణుకు పుట్టేలా భారతదేశం చేసిందంటే దట్స్ గ్రేట్ అని మనం చెప్పుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.